బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుమని లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటను మనం చూసి ఉన్నాం. బాలుడు చిన్నగా ఉన్నప్పుడే, అనగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వారికి మంచి బుద్ధిని నేర్పాలని, మంచి జ్ఞానంలో వారిని పెంచాలని, మంచి నడవడిని వారికి నేర్పాలని మనము చాలాసార్లు ఈ మాటను చదివాం క్రైస్తవులంగా. కానీ ఆ మాట మన జీవితంలో ఆచరించని వారిగా చాలా పరిస్థితులలో మనం ఉంటూ ఉన్నాం. చిన్నప్పుడు చెప్పవలసిన మాటలు చిన్నప్పుడు చెప్పకుండా వారు పెద్దగా అయిన తర్వాత చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాం, ఇంకా చిన్నవారే కదా అని. అందుకనే అండి సమాజం ఇలానే అయిపోతుంది. సమాజంలో చాలా పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం, చాలా పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఇటీవలే మరి ఈ డిసెంబర్లో బుధవారం జరిగిన చాలా భయంకరమైన మరి పరిస్థితి, ఒక మరి 3 పిల్లలు టీచర్ని చంపేశారండి. కొట్టి చంపారు, మామూలుగా చంపలేదు. కొత్తపల్లి విలేజ్లో రాయచోటి మండలంలో మరి ఈ సంఘటన జరిగింది. అన్నమయ్య జిల్లాలో మరి ఉర్దూ హై స్కూల్లో ఒక ఉర్దూ టీచర్ చక్కని మరి జ్ఞానముతో నడవడి మరి పిల్లలకి చక్కగా నేర్పిస్తూ వారికి మంచి మాటలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఎన్నో మరి చక్కని రీతులలో మరి పిల్లల్ని నడిపించాలని ఎవరికైనా, ఏ ఉపాధ్యాయుడికైనా, ఉపాధ్యాయులకైనా, టీచర్స్కి ఖచ్చితంగా పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలని ఆశతో ఉంటారు. మరి ఇలాగనే ఈ ఉర్దూ టీచర్ ఎవరైతే ఉన్నారో ఎజాజ్ అహ్మద్ అనే ఒక ఉర్దూ టీచర్ డిసెంబర్ 4వ తారీఖు పాఠశాలకి బయలుదేరాడు ఈ ఉపాధ్యాయుడు. అలాగనే తన భార్య కూడా ఉపాధ్యాయురాలే. మరి ఇద్దరు కూడా చక్కగా టీచర్స్గా హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. అయితే భార్య ఒక దగ్గర టీచర్ గర్ల్స్ హై స్కూల్లో, భర్త ఏమో వేరే స్కూల్లో ఉర్దూ టీచర్, విలేజ్లో ఉర్దూ టీచర్, ఈమెమో మండల్లో ఉర్దూ టీచర్. భార్యని డ్రాప్ చేసి మరి స్కూల్కి వచ్చిన ఉపాధ్యాయుడు తన క్లాసెస్ సెకండ్ పీరియడ్లో మరి క్లాసెస్ చెప్తుండగా పక్క క్లాస్లో మరి పిల్లలు అల్లరి చేస్తున్నారని పక్క క్లాస్లో ఉన్న 9th క్లాస్ పిల్లల్ని 9వ తరగతి అనగా వాళ్ళకు ఒక 14 సంవత్సరాలు మాత్రం ఉంటాయండి. ఆ 14 సంవత్సరాలకు సంబంధించిన 9th క్లాస్కి సంబంధించిన పిల్లల దగ్గరికి వెళ్ళి, అరే నాన్న గొడవ చేయొద్దు, నేను పక్కన క్లాస్ చెప్తున్నాను అని హెచ్చరించాడంట. అంతేనండి, పిల్లలు క్లాస్కి సంబంధించిన 3 పిల్లలు మరి ఆ మాస్టర్ని పట్టుకొని గట్టిగా మరి ఆ కడుపులో ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారంట. కొట్టడమే కాదండి, ఎలాంటి గుద్దులంటే వారి చేతికున్న కడియాన్ని తీసి మరి గుద్దారు. అలాగనే ఇంటర్నల్ పార్ట్స్ కూడా డ్యామేజ్ చేసిన పరిస్థితి. ఒక టీచర్, మంచిని బోధించే టీచర్, ఉపాధ్యాయుడుగా మంచి పేరు తెచ్చుకున్న ఆ టీచర్, మంచి మనసు కలిగిన టీచర్ పిల్లల చేతిలో మరి చాలా దెబ్బలు తిని ఆయన మరణించాడండి. చాలా వారి జరుగుతున్న గొడవను ఆపడానికి వెళ్ళిన ఉపాధ్యాయుని పిల్లలు కొట్టేశారండి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ 14 సంవత్సరాల పిల్లలు, వారికి ఉన్న ఆలోచన, వారికి ఉన్న ఆ మానసిక స్థితి ఎంత భయంకరంగా ఉంది. ఒక టీచర్ని చంపే అంత మరి వారి మానసిక స్థితి ఉంది. మంచి చెప్పడానికి టీచర్ వెళ్ళారు, మరి పిల్లలు మరి వారికి ఉన్న ఆవేశం ఆ టీచర్ మీద చూపించి ఆ ఉపాధ్యాయుని చంపేశారండి. తన భార్య చెబుతున్న మాటలు వింటూ ఉంటే చనిపోయిన తర్వాత అస్సలు చూస్తున్న వారికి చాలా భయంకరంగా మరి చాలా వేదన కలిగిస్తుంది. ఆ క్లిప్పింగ్ చూసినప్పుడు చాలా వేదన కలిగింది. అసలు సమాజం ఏమైపోతుంది కదా. పిల్లలు ఆ టీనేజ్కి రాగానే వారి మానసిక స్థితి అంతా కూడా మారిపోతుంది. వారి ఆలోచించే విధానం అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. అలాగనే మనం చూసినట్లయితే వారి పెంపకం విషయంలో కావచ్చు, లేకపోతే వారి ఏజ్ డిఫాల్ట్, లేకపోతే వారి ఇంటి చుట్టూ పరిసరాలు కావచ్చు, లేకపోతే స్కూల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ప్రభావితం ఈ పిల్లలపైన చాలా పడుతూ ఉంది. చూడండి ఎంత భయంకరమైన లోకంలో ఉన్నామో. అసలు పిల్లలు, వారు 14 సంవత్సరాలు కలిగిన పిల్లలు ఎంత
వయసు కలిగిన ఉపాధ్యాయుని, టీచర్ని చంపేశారండి. చూడండి ఎంత భయంకరమైన లోకంలో ఉంటున్నాం కదా. ఈ రోజున ఎందుకు ఈ ఈ ఈ జరిగిన సంఘటనను మరి అందరి ముందుకు తీసుకొని వచ్చానంటే, చాలామంది పిల్లల్ని పెంచే విషయంలో తప్పుడు పెంపకాన్ని మరి పిల్లల విషయంలో చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారండి. చాలామంది తల్లిలు, తండ్రులు చాలామంది వారిని హెచ్చరించే సమయంలో హెచ్చరించకుండా, వారిని కోపడే సమయంలో కోపడకుండా, ప్రేమించే సమయంలో ప్రేమించకుండా, చాలా పరిస్థితుల వల్ల, చాలా ప్రభావము వల్ల వారి జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఈ రోజున చూడాలి అంటే ఒక వంతు తల్లిదండ్రుల పెంపకం అయితే, ఒక పక్కన చూడండి సమాజంలో టెక్నాలజీ చాలా భయంకరంగా దూసుకొని వెళ్తుంది. ఏది కావాలంటే అది గూగుల్లో టైప్ చేయగానే, లేకపోతే వాయిస్ ఇవ్వగానే అంతా కూడా వచ్చేస్తుంది. ఒక చనిపోయిన మనిషిని పోస్ట్ మార్టం ఎలా చేయాలో కూడా వీడియోస్ ఉన్నాయండి గూగుల్లో. అలాగే ఒక దొంగతనం చేసే వ్యక్తి ఎలా దొంగతనం చేస్తాడు, ఎలా రాబరీ చేస్తాడో అది కూడా ఉంది. చాలా భయంకరమైన విజువల్స్, వీడియోస్ అన్నీ కూడా, ఏది కావాలంటే ఏ టాపిక్ అంటే ఆ టాపిక్ అంతా కూడా మంచి కంటే చెడు ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అన్నిట్లో పిల్లలు అన్నిటిని చూస్తూ ఉన్నారు. ఎక్కువగా చదవడం కంటే ఎక్కువగా ఫోన్స్ పట్టుకోవడమో, లేకపోతే సినిమాలకు వెళ్ళడమో, లేకపోతే సీరియళ్ళు చూడడమో, ఈ ప్రభావితం పిల్లలపైన చాలా ఎక్కువగా పడుతుంది. అందుకనే తల్లిదండ్రులారా చాలా జాగ్రత్త. మీ పిల్లలు కూడా ఇలాగనే ఉన్నారా? టీచర్ని చంపేంత చాలా కోపము, ఆవేశము, లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినని వారిగా ఉన్నారా? చూడండి చాలా జాగ్రత్త. ప్రాముఖ్యంగా క్రైస్తవ పిల్లల పెంపకాలలో మనం సరైన వారిగా ఉండాలి. వారి నడవడి, వారి చూపు, వారు ఉంటున్న విధానము, వారి డ్రెస్సింగ్ అంతా కూడా గమనించే వారిగా ఉండాలి. ప్రాముఖ్యంగా పిల్లలు భయభక్తుల్లో ఉన్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే దేవుడు మనకు చక్కని బహుమానాలని పిల్లలుగా దేవుడు మనకి ఇచ్చారండి. ఈ పిల్లలు దేవుడు దగ్గర నుంచి వచ్చిన బహుమానాలు మనకి కదా. ఈ బహుమానాలన్నీ వదిలిపెట్టేస్తూ ఉన్నాం. పిల్లల్ని ఎప్పుడు కూడా చదవమనో, లేకపోతే మంచి ర్యాంక్ తెచ్చుకోమనో, ఇంకా ఎలా పడితే అలా వదిలేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు అలా ఉండడానికి వీల్లేదండి. వారు చదువుతో పాటు కూడా సంస్కారం చాలా అవసరం. వారి నడవడి మంచి అవసరం. క్యారెక్టర్ అనేది మనిషికి చాలా అవసరం అండి. పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చూస్తున్నారు, చూపులు, వారి నడవడి ఎలా ఉందో వీటిని గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. చూడండి, పిల్లలు నడవలసిన మార్గము వాడు చిన్నగా ఉన్నప్పుడే నేర్పమని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా. మంచి బోధన నేర్పించమని, మంచి చెప్పమని, మంచి నడవడిలో మరి వెళ్ళాలని, బెత్తము వాడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమించే విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఇలా అన్ని విషయాల్లో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా పిల్లల్ని అలాంటి పద్ధతిలో దైవికముగా మనం పెంచలేకపోతూ ఉన్నాం. ఖచ్చితంగా దైవికంగా పెంచే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా మనము ఫెయిల్ అయిపోతున్నామని లెక్క. ఈ రోజున క్రైస్తవ తల్లిదండ్రులారా, ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బిడ్డల్ని మరి హెచ్చరించే విషయంలో, నడిపించే విషయంలో, వారిని పోషించే విషయంలో, వారితో మాట్లాడే విషయంలో మంచి జ్ఞానము కలిగి వారితో సంభాషించే వారిగా మనం ఉండాలి. మంచి చెడులు వారికి నేర్పించే వారిగా ఉండాలి. మంచి మాటలు పంచుకుంటున్నారా? అసలు నీతి కలిగిన మాటలు, దేవుని మాటలు పంచుకుంటున్నారా? ఈ రోజున చూడండి, మన మాటలు వారి జీవితంలో ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుని మాటలు ఎన్నటికీ ఫెయిల్ అవ్వండి. ఎందుకంటే దేవుని మాటలు సత్యమైనవి, మంచి జ్ఞానాన్ని ఇస్తాయి, మరి మంచి త్రోవలో నడిపిస్తాయండి దేవుని మాటలు బిడ్డలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మరి వారికి మంచిగా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మంచి మాటల్ని వారికి నేర్పించండి.
ప్రైజ్ ది లార్డ్. అన్నీ అయిపోయిన తర్వాత బిడ్డల కొరకు ఆలోచించడం కాదు, అన్నీ అయిపోయిన తర్వాత వారి కొరకు ఏడవడం కాదు, అన్నీ అయిపోయిన తర్వాత చాలా విధాలుగా వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అందుకనే వారి జీవితం నాశనము కాకముందే, వారి జీవితం అంతా కూడా మరి పడిపోకముందే, మరి లేకపోతే వారంతా చెడిపోకముందే మనము చిన్నప్పటి నుంచే వారిని పెంచేవారిగా, దైవికంగా పెంచేవారిగా, అనగా దేవునిలో పెంచేవారిగా, దేవుని మాటలతో పెంచేవారిగా మనం ఉండాలి. దేవుని మాటలు ఎన్నటికీ మన బిడ్డల్ని పడవేయవండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మంచి మార్గంలో బిడ్డల్ని పెంచుదాం. ఎదుగోండి, అలాంటి సైకోయిజం పిల్లల్లో, చాలామంది పిల్లల్లో ఉంటుంది. మీ పిల్లలు అలా ఉన్నారా? మాట వినట్లేదా? లేకపోతే వారి ప్రవర్తనలో మార్పు ఉందా? ఇంకా ఏదైనా విషయంలో వారు సరిగ్గా లేరా? కూర్చోపెట్టి వారితో మాట్లాడండి, మంచి నేర్పించండి. ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి, తోటి వారితో ఎలా ఉండాలి, తోటి స్నేహితులతో ఎలా ఉండాలి, పెద్దవారితో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, దేవుని ప్రాముఖ్యంగా దేవునితో ఎలా నడవాలో బిడ్డలకి చిన్నప్పటి నుంచి నేర్పించినప్పుడు ఖచ్చితంగా వారు గొప్పవారు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. పిల్లల కొరకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి అంటే, యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. ప్రార్థన చెయ్యాలి. ఆమేన్. బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థన చేయకుండా బిడ్డల్ని మనము పెంచలేమండి. దేవా, నా బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించండి, వారు పాపంలో పడకుండా నా బిడ్డల్ని పెంచండి అయ్యా, నడిపించండి అని తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనంలో బెత్తము వాడాలి. వారు తప్పు చేసినప్పుడు బిడ్డలకి బెత్తము వాడాలి. చిన్నవాడే కదా, పర్లేదు, చిన్న పిల్లోడే కదా, ఏం కాదులే అని అనుకోవద్దండి. తప్పు చిన్నప్పుడు చేసిన తప్పే పెద్దవాడుగా చేసినప్పుడు తప్పే. పెద్దవాడైన తర్వాత అయ్యో అమ్మ, ఈ మాట నాకు ముందే చెప్తే తప్పు చేసేవాడిని కాదు కదా అనే మాట బిడ్డల నోటి నుంచి రావద్దండి. అందుకనే బిడ్డల జీవితంలో మనము వారు తప్పు చేసిన వెంటనే తప్పుని తప్పని ఖండించి బెత్తము వాడే తల్లిదండ్రులుగా ఉండాలి. ఈ రోజున చిన్నపిల్లలే అని వదిలేస్తున్నారా? వదిలేకండి, జాగ్రత్త. పిల్లల్ని క్రమంలో పెంచే వారిగా మనం ముందుముగాక. అలాగే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో వారికి వాక్యాన్ని నేర్పే వారిగా ఉండాలి. అక్కడ వాక్యము నేర్పే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని నేర్పుతూ ఉన్నారా? వాక్యము నేర్పకుండా మనము బిడ్డల్ని పెంచకూడదు. వాక్యము నేర్పితే వాక్యము బిడ్డల మార్గాన్ని సరళము చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు శిక్షణలో బిడ్డల్ని పెంచాలని అక్కడ మనం చూస్తూ ఉంటాం. నిజమే కదా, ప్రభు శిక్షణలో పెంచినప్పుడు ఖచ్చితంగా పిల్లలు త్రొట్టిల్లిపోరు, పడిపోరు, లేకపోతే వారి జీవితం నాశనం అవ్వదు. ప్రభు శిక్షణ వారికి మంచి మార్గాన్ని తీసుకొని వస్తుంది, మంచి మార్గంలో బిడ్డల్ని నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-14 వచనంలో పిల్లల కొరకు ఆస్తిని కూడబెట్టాలి. హల్లెలూయా. ఎలాంటి ఆస్తిని కూడబెట్టాలండి? పిల్లల కొరకు మంచి ప్రవర్తన అనే ఆస్తిని కూడబెట్టండి. మంచి ప్రవర్తన నేర్పించండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా సంభాషించాలో, లేకపోతే ఎలాంటి మర్యాద పెద్దవారికి ఇవ్వాలో, చిన్నవారితో ఎలా మాట్లాడాలో, ఎలాంటి మరి గర్వము లేకుండా దీన మనసు అనే వస్త్రాన్ని ఎలా ధరించుకోవాలో బిడ్డలకి మనము మరి నేర్పించేవారిగా, అలాంటి ఆస్తుల్ని ఇచ్చేవారిగా ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్లు కూడబెట్టడం కాదు బిడ్డల కొరకు. అవునా? అలాంటి తల్లిదండ్రులుగా మనం ఉండడానికి వీల్లేదు. అలాగే మొదటి సమూయేలు 1వ అధ్యాయం 21-22లో ప్రభు సన్నిధిలో బిడ్డల్ని పెంచేవారిగా ఉండాలి. ఖచ్చితంగా ప్రతి తల్లి తండ్రి స్కూల్కి వెళ్తున్నాడా, లేకపోతే కాలేజ్కి వెళ్తున్నాడా, చక్కగా ఉద్యోగం చేస్తున్నాడా, ఇది కాదు. బిడ్డలు చిన్నగా ఉన్నప్పటి నుంచే ప్రభు సన్నిధిలో పెంచేవారిగా ఉండాలి. హన్నా పాలు విడిచిన తర్వాత సమూయేలుని దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని సన్నిధిలో పెంచిందండి. అందుకనే సమూయేలు గొప్ప
ప్రవక్తగా మారిపోయాడు. ఆమేన్. తన జీవితాన్ని ఈ రోజున మనము ఒక పాఠముగా తీసుకుంటున్నాం. సమూయేలు లాంటి పిల్లలుగా నీ పిల్లలు మారాలంటే, మీ కుటుంబంలో ఉన్న బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ప్రభు సన్నిధిలో బిడ్డల్ని మరి పెంచాలి, ప్రభు సన్నిధికి బిడ్డల్ని నడిపించాలి. ఆమేన్. ఆదివారం మనం వచ్చి బిడ్డల్ని వదిలేయడం కాదు ఇంట్లో, లేకపోతే బిడ్డల్ని చదువుకోరా పర్లేదు మందిరానికి తర్వాత రావచ్చులే ఇంకా టైం ఉందని పిల్లల్ని నెగ్లెక్ట్ చేసే వారిగా మనం ఉండకూడదండి. ఇదిగో అందుకని తల్లిదండ్రులైన వారు ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు బిడ్డలు గొప్పవారు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులారా చాలా జాగ్రత్త. మీ పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి పద్ధతిలో ఉన్నారో ఒక్కసారి గమనించి ప్రార్థన పూర్వకంగా ఇక్కడి నుంచైనా బిడ్డల్ని పెంచండి, ప్రార్థన చేయండి. బిడ్డల కొరకు చేయి పెట్టి బిడ్డల్ని మరి ప్రార్థన పూర్వకంగా ప్రతిరోజు చేయి పెట్టి ప్రార్థన చేయండి. దేవా నా కుమారుడు గొప్పవాడు అవ్వాలి. ఆమేన్. చూడండి సుసన్నా వెస్లీ, మరి ఈ మాట అనగా ఈ సుసన్నా వెస్లీ అనే పేరును మీరు విన్నారు కదా. చూడండి, జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశానికి సువార్తను తీసుకుని వచ్చిన జాన్ వెస్లీ అనే దైవ సేవకుడు తన తల్లి గురించి ఒక చక్కని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తన తల్లి అంట 19 మంది పిల్లలు సుసన్నా వెస్లీ గారికి. ఆ 19 పిల్లల గురించి ప్రతిరోజు ప్రార్థన చేసేది. వారిపైన చేయి పెట్టి వారు గొప్పవారు అవ్వాలి, దీవించబడాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని నాన్న వదిలేసిన సుసన్నా వెస్లీ గారంట పిల్లల్ని వదిలిపెట్టలేదు. ఆమె వారి కొరకు ప్రార్థన చేసిందండి. పిల్లలతో మాట్లాడేదంట, సంభాషించేదంట. 19 పిల్లలతో రోజుకి 2 లేకపోతే రోజు ఒక్కరితో ఖచ్చితంగా సమయాన్ని కేటాయించి బిడ్డలకి మంచి క్షేమము కలిగిన మాటలతో, మంచి ఉపమానాలు కలిగిన మాటలతో, మంచి క్రమశిక్షణతో బిడ్డల్ని పెంచింది సుసన్నా వెస్లీ. అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంట్లో పెట్టిందంట. అన్నం తినే ముందు ఏమి చేయాలి, లేవగానే ఏమి చేయాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమి చేయాలి, ఈ పద్ధతులన్నీ ఫాలో అవుతేనే అన్నం పెట్టేదంట సుసన్నా వెస్లీ గారు. అందుకనే చూడండి, వారు తల్లి గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మన పిల్లలు మన గురించి సాక్ష్యం ఇచ్చే రీతిగా మనము మారిపోవాలి. అందుకనే తల్లిదండ్రులారా జాగ్రత్త. ఇదిగో ఆ రాయచోటి విలేజ్లో జరిగిన ఆ ఉర్దూ ఉపాధ్యాయుడికి జరిగిన మరి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. 14 సంవత్సరాల పిల్లలు ఉపాధ్యాయుని చంపేశారు, టీచర్ని చంపేశారు. అలాంటి క్రూరమైన క్రిమినల్ మైండ్ కలిగిన పిల్లలుగా మన పిల్లలు ఉండద్దండి. ఎవరు హత్య చేస్తారు, ఎవరు చంపేస్తారంటే క్రిమినల్ ఆలోచన కలిగిన వ్యక్తులు. సమాజంలో కొన్ని చిత్రాలు చూసి, లేకపోతే సమాజంలో జరిగిన పరిస్థితులన్నింటినీ కూడా ముచ్చటిస్తూ, లేకపోతే ఇంకా అనేకమైన పరిసరాలు, చుట్టుపక్కల పరిసరాల్లో పిల్లలు ఎలా ఉన్నారు, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో, ఇదిగో వారి ప్రభావం అంతా కూడా పిల్లల పైన పడి ఇలాంటి మానసిక స్థితిలోనికి పిల్లలు వెళ్తూ ఉంటారు. మన పిల్లలు అలా తయారు కాకముందే పిల్లల కొరకు కనిపెట్టి ప్రార్థన చేద్దాం. చక్కని తల్లిదండ్రులుగా మనం ముందుకు సాగుదాం. బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో మరి మొర పెడదాం. ప్రైజ్ ది లార్డ్.